అందరికీ శ్రావణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇది నా వరలక్ష్మి వ్రతం 2026 వీడియో. సో వరలక్ష్మి వ్రతం ముందు రోజే నేను చాలా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రసాదాలకి కావాల్సినవన్నీ నేను ముందు రోజు నానబెట్టుకుంటున్నాను. శనగలు మొలకలు వస్తే బాగుంటుంది అని చెప్పేసి. మినపప్పు వడలకి నేను లాస్ట్ 3 years నుండి అమ్మవారికి 9 or 11 రకాల నైవేద్యాలు చేస్తూ ఉన్నాను. సో ఈసారి కూడా అమ్మవారికి ఇష్టమైన 9 రకాల నైవేద్యాలు చేయాలి అని చెప్పేసి ముందు రోజు అన్ని ప్లాన్ చేసుకుని ఉన్నాను. బంతిపూలు ఉంటే ఒక ఫెస్టివల్ లుక్ వస్తుంది కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ బంతిపూలు గుచ్చుతాము. సో అవన్నీ గుచ్చేసరికి నైట్ ఆల్మోస్ట్ 12 అయిపోయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి లేచి నెక్స్ట్ డే ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాతే వంట స్టార్ట్ చేసేస్తాను. ఇంకా మేము మొదటి శ్రావణ శుక్రవారంకి ఇక్కడ లేము, తుల్జాపూర్ భవానీ టెంపుల్కి వెళ్ళాము. సో ఇది సెకండ్ శ్రావణ శుక్రవారం రోజే నేను ఇంట్లో దీపం ముట్టిస్తున్నాను. శుక్రవారం రోజు మేము ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతం లాస్ట్ ఇయరే కలశం పెట్టుకొని నేను స్టార్ట్ చేశాను. సో మేము ఇద్దరం కూర్చొని పూజ చేస్తాము. సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే వరకు అన్నీ ఇంట్లో పనులు అయిపోవాలని చెప్పేసి ఇంత ఎర్లీ మార్నింగ్ లేసి వంట స్టార్ట్ చేశాను. నేను 5:30 quarter to 6 కల్లా స్టార్ట్ చేశాను. 9 రకాల నైవేద్యాలు నేను ఒక్కదాన్ని 8:15 వరకు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఈసారి ఫస్ట్ టైం సొంత ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. ఫుల్ హ్యాపీగా ఉండే. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ కూడా వెనుక బ్యాక్ డ్రాప్ చేసి పూజ చేస్తాను. బట్ ఈసారి ఎవ్రీ ఇయర్ ఒకటే థీమ్ అయిపోతుంది అని చెప్పేసి ఈసారి కుదరలేదు. సో వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే అమ్మవారిని కూర్చోబెడతానో అక్కడ డెకార్ చేసుకుంటున్నాను. సో కంపల్సరీ అమ్మవారిని కూర్చోబెట్టేప్పుడు నేను నమ్మింది అష్టదళ పద్మం, శంకు, చక్రం, ఆవు పాదాలు, శ్రీవారి పాదాలు కంపల్సరీ వేయాలి అంట. దానిపైన ఒక పీట పెట్టి దాన్ని డెకార్ చేసి అమ్మవారిని కూర్చోబెట్టాను నేను. మా హస్బెండ్కి ఆఫీస్ టైం అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను ఇవాళ లీవ్ పెట్టుకున్నాను. సో ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ రెడీ అయిపోయి మా చిన్నోడు నేను కలిపి పూజ స్టార్ట్ చేశాము. సో బంతిపూలు అన్నీ వచ్చిన తర్వాత కొన్ని బంతిపూలు మిగిలిపోయాయి. వాటిని ఇట్లా బయట డెకార్ చేశాను. పరమాన్నం, దద్దోజనం, చింతపండు పులిహోర, సేమియా పాయసం, గారెలు, బూరెలు, నిమ్మకాయ పులిహోర, శనగళ్ళు అండ్ బొబ్బట్లు. ఇవి నేను చేసిన 9 రకాల నైవేద్యాలు. అండ్ అమ్మవారికి ఇష్టమైన పండ్లు 5 రకాల పండ్లు, గాజులు, పసుబొట్టు ఇవ్వడానికి మన బ్లౌజ్ పీసులు ఇవన్నీ కూడా పెట్టేసి రెడీ పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసేసాను. అది మామూలుగా కాబట్టి వాసరే, అలాగే దీన్ని భృగు వాసరే అంటారు శుక్రవారం కాబట్టి మీరు మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం. ఈసారి ఈ కలశలో పుష్పం తీసుకుని ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్రీనో వర్మ విగాహతే అభిద్రోణాకణిక్రదతు ఓం ఆ పోవా ఇదకం సర్వం. పుష్పం తీసుకుని పుష్పంతో ఇలా 5 సార్లు అలా గణపతికి పెంచండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓమ బాణాయ స్వాహ. పూజ అంతా అయిపోయాక ఆ గణపతిని తులసి కోటలో కానీ మొక్కలో కానీ కలిపించనమాట. పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే భవశవటమారసస్య భాజేతే హనః యతేవ మాతరః తస్మారంగమామ. మంచి మొక్కు చేజకి శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. ఆనంద కర్పూర నీరాజనంతరయామి. ఒక నేర్పుకు జల్లని దీని మీద కలగట్టుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. లేచి నిల్చోండి, నమస్కారం చేయండి. ఓం లక్ష్మం యాని కాని పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవి. త్రాయిమాంకృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన జగదీశ్వరి శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి పాదాల దగ్గర వేసేసేయండి. ఈసారి సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి సార్, పేట మీద లెంపలు వేసుకోండి సార్.
చెప్పండి. క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ జగదీశ్వరి అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. శారీరక నక్షత్రం తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుదే. అనయా ధ్యాన ఆవాహం బొట్టు పెట్టుకోండి. లక్ష్మీ పరాంబ దేవతా ప్రసాదం స్థలంలో పెట్టుకోండి. లక్ష్మీ దేవతా ప్రసాదం లలాటం ధారయామి శిరసా గృహ్ణామి. ఓం సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర సర్వకం హరతమే పాపం దౌర్వానాశని. ఇప్పటితోటి పూజ అంతా పూర్తయింది. ఇప్పుడు చక్కగా అసలు ఎంత బాగా అయిందో నాకు ఈసారి వరలక్ష్మి వ్రతం. నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం బుక్ చూస్తూ వ్రతం చేసుకున్నాను. ఈసారి ఫస్ట్ టైం పంతులు గారు చెప్పింది వీడియో పెట్టుకొని వ్రతం చేసుకున్నాను. సో నేను జనరల్గా వ్రతం అయిపోయిన తర్వాత ఒక్కరికి వాయనం ఇవ్వందే తినను. సో వ్రతం అవ్వగానే నాకు పసుబొట్టు తీసుకోవడానికి వచ్చారు. ఇది కొత్త ఏరియా కాబట్టి కొంతమంది తెలుసు. ఒక 11 మెంబర్స్ వచ్చారు, ముత్తైదులు అండ్ చిన్నపిల్లలు. వాళ్ళ కౌంట్లోకి లేకున్నా వాళ్ళు కూడా వచ్చి తీసుకున్నారు. అండ్ నేను పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాయనం తీసుకున్నాను. అసలు ఈ రోజు అంటేనే ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది మన ఇంట్లో. పాజిటివ్, అసలు నిజంగా అమ్మవార్లు వచ్చి కూర్చున్నారేమో అన్నంత ఫీలింగ్ అనిపిస్తుంది. వ్రతం అయిపోయిన తర్వాత కూడా భర్త ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి ఆయన ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఆశీర్వాదం తీసుకుంటున్నాను ఇక్కడ. సో హ్యాపీ, సో గ్లాడ్. అసలు నిజంగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.